నీకోసం ఈ అత్త ఒక కేక్ పంపిస్తుంది, ఓకేనా? థ్యాంక్స్ అత్తా. దాస్మావిని కూడా తీసుకురాలేకపోయారా? తెలిసి కూడా అడుగుతావేంటి బావా? అంతా ఓ మాట మీద కావాలనే దూరంగా ఉన్నారని తెలుసులే. ఈ హ్యాపీ మూమెంట్లో అవన్నీ గుర్తు చేయొద్దన్నయ్యా. వదినా, ఇలా వచ్చి నిలబడు. మొదట ఎవరికి పెట్టాలి? చిన్నపిల్లని నాకు ముందుగా పెట్టాలి. అన్నిటికీ నువ్వు పోటీ పడతావేంటే? ముందు అన్నయ్య వదినా ఒకరికొకరు తినిపించుకోవాలి. స్వప్న, మీరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. మాకు కొన్ని ముచ్చట్లుంటాయి కదా. చూసావమ్మా, ఈరోజు వీళ్ళు పెద్దోళ్ళైపోయారు. పోనీలేరా, ఏదో అప్పుడే వచ్చేసారేంటి? ఏ వారం రోజుల వరకు రాననుకున్నావా? ఈ రోజే కదండి పెళ్ళయింది. పెళ్ళైంది నాకు కాదు, నా కొడుక్కి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్లారా? నేను వెళ్తానని నువ్వేమైనా మాటిచ్చావా? కొత్తగా పెళ్ళైన ఇల్లు సందడిగా ఉంటుంది. 2 రోజులు అక్కడే ఉండొచ్చు కదా. రెంట్ సామాన్లు కుర్చీలు అదికిచ్చినట్టు నువ్వు మీ అక్కకి నన్ను అదికిచ్చినట్టున్నావు. మరింత వంకరగా మాట్లాడతారేంటి మీరు? నా వంపులను సరిచేస్తావని. నిజం చెప్పండి, మీరే వచ్చారా లేక వాళ్లే పొమ్మన్నారా? నేను రాగానే అడగాల్సింది పెళ్లి ఎలా జరిగిందండి అని. పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుందని నాకు తెలుసులేండి. ఓ, ఇన్ఫర్మేషన్ లీక్ అయినట్టుంది. ఇంతకీ నీ కూతురెక్కడా కనిపించట్లేదు? అల్లుడొచ్చి తీసుకువెళ్లారండి. వాళ్ళింటికా? లేదు, అక్క వాళ్ళింటికి. ఓహో, ఈ జోడి ఆ జోడి దగ్గరికి వెళ్ళిందన్నమాట. నువ్వెందుకున్నా నువ్వే వెళ్ళిపోవాల్సింది. మీరు అక్కడికి వెళ్తారని నేను ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఎందుకొచ్చేసానని ఫీల్ అవుతున్నావా? మీరు ఆ ఇంటికి వెళ్ళకపోవడమే నయమైంది. ఎందుకో? కనీసం వాళ్ళైనా హ్యాపీగా ఉంటారు. పెళ్ళానికెప్పుడు మొగుడు లోకువేనే, కాని నాలాంటి మొగుడికి పెళ్ళాం ఎప్పుడూ లోకువే. అయినా నేనేమన్నా గుళ్ళో ప్రసాదన్నా ఇద్దరూ పంచుకోవడానికి? గుళ్ళో ధ్వజస్తంభం లాంటోణ్ణి. కాకపోతే బ్యాడ్లకేంటంటే పెళ్ళి ఆపడానికి శతవిధాలా ప్రయత్నించాను, కానీ ఆపలేకపోయాను. ఈసారి ఒంటరిగా ట్రై చేయకూడదు, జోస్న హెల్ప్ కూడా తీసుకోవాలి. ఎప్పటికైనా జోస్న